అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మనకి 1400 పైన వీడియోలు ఉన్నాయి. 1400 వీడియోల్లో మీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. లీగల్ మనకు అవసరం లేదు అనుకోవడం అనేటువంటి చాలా పొరపాటు చాలా సందర్భాల్లో కూడా చెప్పాను. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు అని చెప్పేసి ఒక కేసు తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏ సందర్భంగా ఇచ్చింది, ఎందుకు ఇచ్చిందంటే ఆదాయ పన్ను మినహాయింపుకు సంబంధించి అనేక గందరగోళ పరిస్థితులు కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ప్రత్యేకంగా కొన్ని విషయాల్లో పర్టికులర్గా సుప్రీంకోర్టు లాంటి కోర్టులు తీర్పు ఇస్తే ఆ సమస్య అక్కడితో పరిష్కారం లభిస్తుంది, లేకపోతే ఆ సమస్య కొనసాగుతూ ఉంటుంది. దాని మీదే ఇది అన్నమాట. ఇది దేనికి సంబంధించిందంటే తాజాగా ఇచ్చిన తీర్పు హౌస్ రెంట్ అలవెన్సెస్కి సంబంధించింది. సుప్రీంకోర్టు ఈరోజు తాజాగా ఇచ్చిన తీర్పు ఏంటంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ మీద ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, సివిల్ సర్వెంట్ ఎంప్లాయీ ఏం చేశాడంటే హౌస్ రెంట్ని క్లెయిమ్ చేశాడు. ఎంత? 3,96,814 రూపాయలు. ఇది హౌస్ రెంట్ అలవెన్సెస్ తీసుకున్న డబ్బులు ఏవైతే ఉందో అది రికవరీకి చేయమని రికవరీ ఆఫీసరు వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి వెనక్కి అని చెప్పేసి నోటీస్ పంపించారు. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది అంటే ఎవరైనా సరే రిటైర్ అయిపోయిన వ్యక్తి హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయడానికి లేదు. ఒకటి, అసలు ఆ ఇల్లు ఎవరిది అంటే వాళ్ళ తండ్రి గారికి ఉచిత వసతి గృహంగా, ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయనకి ప్రభుత్వం కేటాయించింది. ఆ ఇంట్లోనే ఈ ఫ్యామిలీ మొత్తం ఉంటూనే హెచ్ఆర్ఏ కలెక్ట్ చేశారనమాట. ఇక్కడ స్పష్టమైన తీర్పు ఏమని వచ్చింది అంటే సుప్రీంకోర్టు ఇచ్చింది, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో దేంట్లో అయినా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఒకే ఇంట్లో నివాసం ఉన్నట్లయితే వాళ్ళకి ఒక హెచ్ఆర్ఏ మాత్రమే, హౌస్ రెంట్ అలవెన్సెస్ మాత్రమే లభిస్తుంది అని స్పష్టంగా చెప్పింది. నేను, నా వైఫ్ ఇద్దరమీ గవర్నమెంట్ ఎంప్లాయీస్మే. ఇద్దరివి గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి నేను ఒక ఇంట్లో ఉంటున్నాను, ఆమె కూడా నాతో పాటే కలిసి ఉంటుంది. కానీ నేను హెచ్ఆర్ఏ తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇది క్వార్టర్స్, గవర్నమెంట్ ఇచ్చిన క్వార్టర్స్ కాబట్టి. కానీ ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ హెచ్ఆర్ఏ కలెక్ట్ చేసుకుంటుంది. అలా చేసుకోవడానికి లేదు అని స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దేని ప్రకారం లేదని కూడా చెప్పింది. రూల్ 6H4 ప్రకారం ఏ కుటుంబానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అనేక పనిచేస్తున్నటువంటి సభ్యులు అంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్క గృహభత్యాన్ని మాత్రమే కేటాయించబడుతుంది. నేను, నా భార్య, మా నాన్న, మా తల్లిగారు నలుగురు గవర్నమెంట్ ఎంప్లాయీస్వే. నలుగురు కలిపి ఒక ఇంట్లోనే నివాసం ఉంటున్నాం. నలుగురికి 4 హెచ్ఆర్ఏలు మాత్రం తీసుకోవడానికి లేదు. ఎందుకు అంటే ఒక హెచ్ఆర్ఏ తీసుకోవాలి, నలుగురు ఒక ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి. ఎవరి మట్టుకాళ్ళు మా ఫాదరు మదరు ఒక ఇంట్లోని, నేను ఒక ఇంట్లోనే ఉంటే మాకు ఒక హెచ్ఆర్ఏ, వాళ్ళకు ఒక హెచ్ఆర్ఏ మాత్రం వస్తుంది. ఎందుకు మా మదరు ఫాదరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, మా మిసెస్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా మా ఇద్దరికి ఒకటి వస్తే వాళ్ళిద్దరికీ ఒక హెచ్ఆర్ఏ వస్తుంది. అంతే తప్ప నలుగురికి 4 హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి ఇవ్వకూడదు, అలా రావడానికి లేదు. అలా ఎవరైనా తీసుకున్నట్లయితే రికవరీ చేసుకోవచ్చు అని చెప్పింది. ఈ 3,98,814 రూపాయలు కూడా తిరిగి చెల్లించాలి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ సివిల్ సర్వీస్ రూల్స్ 1992 ప్రకారం ఇది ఉందన్నమాట. ఈ పద్ధతినే కొనసాగించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ఇప్పుడు దేశం అందరికీ వర్తించే విధంగా ఉంది. ఈ తీర్పు ఏమైంది అంటే అతను ఆ సర్వీస్ అంటే అక్కడ చేయొచ్చు, కానీ జమ్మూ కాశ్మీర్ సివిల్ సర్వీస్లో ఇది దేశం అంతటికి వర్తించే విధంగానే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఎవరో ఒకరికి మాత్రమే హెచ్ఆర్ఏ వస్తుంది అన్న విషయాన్ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జై హింద్, భారత మాతాకి జై.